నమస్తే, నేను మీ Q99 శ్రీనివాస్. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస ప్రాంతంలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు భారీ విజయం సాధించారు. ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి పోలీసులు 8 మంది నిందితులను అరెస్టు చేసి సుమారు 48,000 రూపాయల విలువైనటువంటి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను డిఎస్పీ ఎస్ రాఘవులు మీడియా సమావేశంలో వెల్లడించారు. అరెస్ట్ అయిన నిందితుల్లో పలువురిపై ఇప్పటికే ఎన్డీపీఎస్, బిఎన్ఎస్, ఐపీసీ చట్టాల కింద పలు క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు. ఈ ఆపరేషన్ విజయవంతంగా ముందుండి నడిపించినటువంటి ఎస్ఐ ఎన్ జోగారావు, గొంప రాజేష్ బృందాన్ని కొత్తవలస సిఐ టీవీ విజయ్ కుమార్ ప్రత్యక్షంగా అభినందిస్తూ వారి సేవలను ప్రశంసించారు. గంజాయి అక్రమ రవాణాపై పోలీసుల చర్యలు మరింత కఠినంగా కొనసాగుతాయని అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. గుడ్ ఈవినింగ్ అందరికీ. మనకి ఈ గంజాయిని ఎట్టి సంకల్పంలో యువతలో అలవాటును తగ్గించాలని, అక్రమ రవాణా కానీ లేకపోతే వినియోగాన్ని కానీ పూర్తిగా నివారించాలని మా ఎస్పీ ఏఆర్ దామోదర్ గారి ఉత్తర్వుల మేరకు వీళ్ళ మీద గట్టి నిఘా పెట్టడమైంది. ఆ నిఘాలో భాగంగా ఈరోజు పోలీసు వారికి రాబడిన నమ్మకమైన సమాచారం మేరకు మా ఎస్ఐ గారు, జోగారావు ఎస్ఐ గారు, వాళ్ళ సిబ్బంది ఈరోజు ఉదయం 9:30 గంటలకి ఈ కొత్తవలస చెల్లవనాయుడు పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ ఉన్న ఖాళీ స్థలం దగ్గరికి వెళ్ళి అక్కడ గంజాయితో ఉన్న 8 మందిని అరెస్ట్ చేయడం అయిందండి. వాళ్ళు ఏంటంటే ఒకల జై గణేష్, పొలమరశెట్టి జానీ, అదేవిధంగా కోసిరెడ్డి రాంబాబు, కడగల రఘు, తర్వాత మూనూరు హేమంత్, తురుబిల్లి ఉదయకుమార్, మిడతాన ధనుంజయ్, సిరసవల్లి వరహ ఆదర్శ్, వీళ్ళు మొత్తం 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుండి ఒక్కొక్కరి దగ్గర నుండి సుమారు కేజీన్నర చొప్పున మొత్తం 12 కేజీల గంజాయిని రికవర్ చేయడం అయింది. స్కూటీ రికవర్ చేయడం అయింది. మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న 7 సెల్ ఫోన్లు కూడా రికవర్ చేయడం అయింది. తర్వాత దాన్ని ఈ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 74/2026గా కేసు నమోదు చేసి మన సిఐ విజయ్ కుమార్ గారు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తు కాలంలో ఏంటంటే వీళ్ళు ఈ కోసిరెడ్డి రాంబాబు అని ఈయన మీద ఆల్రెడీ ఈ పోలీస్ స్టేషన్లో ఒక గంజా సీట్ ఒకటి మెయింటైన్ చేస్తున్నారండి. అదేవిధంగా ఈ కడగల రఘు అనే ఆయన మీద అక్కడ సస్పెక్ట్ సీట్ కూడా మెయింటైన్ ఉంది అది. అలాగే తిరుపులి విజయ్ కుమార్ మీద ఎంఈపీ పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ కేసు కూడా ఉంది. వీళ్ళు ఆల్రెడీ ఈ గంజాయి రవాణాకి దీనికి అలవాటు పడిన వాళ్ళే. ఇందులో A1, A2 వగల జై గణేష్, అదేవిధంగా పొలమరశెట్టి జానీ, వీళ్ళు ఏంటంటే ఒరిస్సా వెళ్ళి ఒరిస్సాలో మారుమూల గ్రామాల నుంచి ఈ గంజాయి తెచ్చి ఇక్కడ విక్రయించడం జరుగుతుంది. ఇది చాలా గుడ్ వర్క్. ఎస్ఐ గారికి, సిబ్బందికి, అదేవిధంగా ఇందులో ఉన్న సిఐ గారికి మంచి రివార్డులు ఇవ్వాల్సిందిగా ఎస్పీ గారికి రివార్డ్ రోల్ పంపించడం జరుగుతుందండి. ఈ ప్రజలందరూ, తల్లిదండ్రులు కానీ పిల్లల్ని ఇలా విచ్చలవిడిగా విడిచిపెడితే వాళ్ళు ఇటువంటి చెడు వ్యసనాలకి అలవాటు పడిపోయి సమాజం మొత్తం, యువత మొత్తం పాడైపోయే అవకాశం ఉంటుంది, మొత్తం చెడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు అందరూ గమనించి ఇటువంటి వాటిని ప్రోత్సహించకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రజలు కూడాను మాకు సమాచారం ఇస్తే సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడమే కాకుండా వాళ్ళకి రివార్డు కూడా ఇస్తాము. తద్వారా గంజాయిని మన సమాజం నుండి పూర్తిగా తరిమి కొట్టడానికి అవకాశం కల్పించిన వారు అవుతారండి. థ్యాంక్ యూ.